శివశంకర్, దీని మీద కూడా మీరు ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఇప్పటికి కూడా మీకు వేధింపులు ఇవన్నీ తప్పట్లేదు అంటున్నారు. ఏమిటి అరాచకం? నిజంగానే అరాచకం అంటే వాళ్ళ సాక్షులు అనుకుంటే 6 నెలల అరాచక పరిస్థితులు అంటే మొత్తం డీటెయిల్డ్గా రాశారు. నిన్న చాలా దారుణమైనటువంటి పరిస్థితి సార్. నిన్న ప్రేమ్ కుమార్ అనేటువంటిది గుంటూరులో తెల్లవారుజామున 3:30కి, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా ఆ ఇంట్లో ఉండేదని క్లియర్ గా ఆ విజువల్స్ బయట పడినాయి. మఫీలో పోలీసులు అంట, మఫీలో కారుకు నెంబర్ లేకుండా వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే అతన్ని ఏం చేస్తారు? అంటే చంపాలనా, లేకపోతే ఇంకొకటే ట్రేస్ చేయకుండా ఉండాలనా? ఇంత దారుణమైనటువంటి అరాచక ఆటవిక ఆ ప్రభుత్వం అనేటువంటిది ఎక్కడ లేదు సార్. ఇదే మేము సిమిలర్ గా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ కేసులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఏమైనా అనేటువంటిది ఒక పోలీస్ స్టేషన్ లో కాదు, మా జిల్లా అధ్యక్షులతో సహా అందరం వెళ్ళేసి డీజీపీకి కూడాను, అయ్యా ఇలా చేస్తున్నారు మా జగన్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, ప్రజల మీద అత్యంత దారుణంగా అనేటువంటి సాక్ష్యాధారాలతో సహా ఇస్తే కనీసం అంటే వాళ్ళకు నోటీసులు కానీ ఏమీ లేదు. వాళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు. సిమిలర్ గా సార్ ఇతను చేసినటువంటి ఏది, టోల్ గేట్ అనేటువంటిది కడుతున్నారు కదా, టోల్ గేట్ లేకుండా పంపించారనేటువంటిది ఒక కార్టూన్ లెవెల్లో చేశాడు. అదే సీమరాజా అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చేసి మా పార్టీ కండువా వేసుకొని క్యారెక్టర్లందరినీ కూడా దారుణం చేస్తూ, వివేకానంద రెడ్డి అత్తయ్య దగ్గర నుంచి శర్మిలమ్మ దగ్గర నుంచి విజయమ్మ వాళ్ళ క్యారెక్టర్లందరినీ కూడా పెట్టి దారుణంగా అవమానిస్తున్నా కూడాను వెళ్ళి ఇలా చేయండి అయ్యా అని అందరికీ స్టేషన్లలో డీజీపీ గారికి ఇస్తే ఆ వ్యక్తి ఏం చేశారు సార్, ఏమీ నోటీసులు ఇవ్వకుండా, చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటోలు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి. అంటే వాళ్ళు చేసేటువంటిది ఎలా ఉన్నాయి ఈ చర్యలు అంటే, ఖచ్చితంగా మీరు అన్నట్టు మన పురుషోత్తం అని చెప్పినట్టు ఇది ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజు వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు వెళ్తున్నారు వాళ్ళు. సూపర్ 6 ఏందయ్యా మాకు ఇవ్వలేదంటే, నిన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడితే ఒక్కొక్కరికి వార్నింగ్లు ఇచ్చారట. ఎవరే గారి తల్లికి వార్నింగ్ వందనం అడిగితే మీకు జైలు శిక్ష రావద్దు అలాంటి వాళ్ళు అని చెప్పి ముందుగానే వార్నింగ్లు ఇచ్చేసేసి లోపల కూర్చుండేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఆయన కర్నూలులో ఒక మహిళ చాలా డైరెక్ట్ గానే మంత్రి భరత్ని అడిగింది కదా, ఏమిటి అరాచకం, అసలు పారిశుద్ధ్యం లేదు, పాడు లేదు, స్కూళ్ళని ఎట్లా పాడు చేస్తున్నారంటే అని కూడా డైరెక్ట్ గానే అడిగారు కదా. తర్వాత వాళ్ళ పరిస్థితి మనం చూడాలి సార్. పాపం వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, మీరు వైసీపీ పార్టీనా, మీరు ఎవరు అడిగిచ్చారు? ఆ మహిళ మీద ఒత్తిళ్లు, వేధింపులు, ఇటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈ రోజు జమిలీ ఎన్నికలే పరిష్కారము, జమిలీ ఎన్నికలే పరిష్కారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. రైట్, ఓకే, చూద్దాం.